ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ విషయం మరోసారి వివాదానికి తెరతీసింది. పార్టీ ఫిరాయింపు నేపథ్యంలో అనర్హత వేటుకు గురైన ఈదర హరిబాబుకు తాజాగా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేస్తూ జెడ్పీటీసీ సభ్యునిగా కొనసాగేందుకు ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే తాను జెడ్పీ చైర్మన్గా కొనసాగేందుకు అర్హత లభించిందని, ఈ మేరకు బాధ్యతలు చేపట్టేందుకు ఈదర హరిబాబు ఇవాళ జిల్లా పరిషత్ కార్యాలయానికి తన అనునయులతో భారీ ర్యాలీగా చేరుకున్నాడు. తన ఛాంబర్ గదికి వేసిన తాళాలు తీయాలని అధికారులను పట్టుబట్టాడు. అయితే ఉన్నతాధికారులకు నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, జెడ్పీ సీఈఓ, డిప్యూటీ సీఈఓ కూడా అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలియజేశారు. ఈ సందర్భంగా ఛాంబర్ కార్యాలయం తాళాలు తొలగించేందుకు ఈదర హరిబాబు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈదరకు కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారుల నుంచి తగిన ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఛాంబర్లోకి అనుమతిస్తామని పోలీసులు తెగేసి చెప్పడంతో ఈదర ఛాంబర్ కార్యాలయం ముందు బైఠాయించారు. భారీగా జరిగిన హైడ్రామా మధ్య అధికారులు ఈదర హరిబాబును జెడ్పీ చైర్మన్ ఛాంబర్లోకి అనుమతించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. జిల్లా పరిషత్ వివాదాన్ని గురించి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. స్టే ఆర్డర్ ఇవ్వటము, జనవరి 10వ తేదీ నుంచి దాదాపు నెల రోజుల పాటు 30 రోజుల పాటు నేను ఈ ఆఫీసుకు రావటము, ఈ మెట్ల మీద కూర్చోవటము, ఒక్క అధికారి కూడా ఈ ఆఫీస్ వైపు రాకుండా దొంగల్లా తిరగటము, ఇవన్నీ కూడా మీరంతా చూశారు. 16వ తేదీన నేను ఆ ఆర్డర్ కాపీలని నా లెటర్తో జతపరిచి 16వ తేదీ నుంచి నేను బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు కలెక్టర్ గారికి, సిఇఓ గారికి నా లెటర్ ద్వారా తెలియపరచడం జరిగింది. ఈరోజు అనగా 18వ తేదీన నా ఆఫీస్కి బాధ్యతలు నిర్వహించడం కోసం నేను వచ్చాను. వచ్చిన ఛాంబర్లోకి నేను వెళ్లే ముందు పోలీసు నన్ను అబ్స్ట్రక్షన్ చేశారు. పోలీస్ సిబ్బందిని అడగటం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు. వాళ్ళని అడిగాను, నన్ను రాకుండా ఆపమని సిఇఓ గారు ఏమైనా రిపోర్ట్ చేశారా అంటే చేయలేదు అన్నారు. మరి ఎవరన్నా రిపోర్ట్ చేశారంటే చేయలేదు అన్నారు. మీ అంతటి మీరు ఎందుకు వచ్చారంటే మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటున్నారు. మరి ఎందుకు ఏమి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఇక్కడ తగాదా జరగకుండా చూడాలి అన్నారు. ఇక తగాదా జరగటానికి మాతో తగాదా పడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరంటున్నారు. అసలు ఎంత అసంబద్ధంగా ఉందంటే అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఇక చివరికి ఏంటంటే నేను వాళ్ళతో కుస్తీ పట్టాను. పోలీసుతో నేను కుస్తీ పట్టి నేను తాళం తీయాలంటే మళ్ళీ అదొక నేరం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.